ఈ మధ్య భావస్వేచ్ఛ పేరుతో, ఇంకా చెప్పాలంటే బహుజనవాదం అనే ముసుగులో హిందుత్వాన్ని సమర్థించేటువంటి సంఘాలను కానీ మనుషుల్ని కానీ టార్గెట్ చేసి పిచ్చి కూతలు, ఇష్టం వచ్చినటువంటి మాటల్ని వాళ్ళు పదజాలాన్ని ఉపయోగించి వాళ్ళ మీద పడి ఒక జంతువుల్లాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కనున్న ధర్మాన్ని వాళ్ళు అవతలి వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలనే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నేను పెద్ద మేధావిని అని చెప్పేసి చెప్తున్నటువంటి వారిలో ఇప్పుడు మన కంచె ఐలయ్య గారు కూడా ఉన్నారు. ప్రతిసారి కూడా సరస్వతీదేవి మీద కామెంట్ చేశారు. అలాగే మరి మొన్న కూడా విశ్వకర్మ దినోత్సవం, మోదీ గారిని విమర్శించాలనే అక్కసుతో ఆయన విశ్వకర్మ అయినటువంటి ఒక మహానుభావుడు, వేలాది మంది లక్షలాది మంది ఆరాధించే అతన్ని విమర్శించడం జరిగింది. మరి క్షమాపణలను కూడా చెప్పడం జరిగింది. అలాగే హిందూ దేవీ దేవతలను ప్రతిసారి విమర్శిస్తుంటాడు. ప్రతి ఒక్క పండగలను కూడా విమర్శిస్తూ ఉంటాడు. మరి ఇతర మతాల పండగలు లాంటివి, ఉత్సవాలు లాంటివి వాటి మీద ఒక కామెంట్ కూడా చేయడు. అయినా చేయాల్సిన అవసరం ఏముంది? ఒక విశ్వాసాలను, పక్కన ఉన్నటువంటి విశ్వాసాలను గౌరవించకుండా మాట్లాడేదాన్ని భావస్వేచ్ఛ ఎలా అంటారు? ఈ వేరే బహుజన వాదం ముసుగులో హిందుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కంచె ఐలయ్య మానుకోవడం మంచిది. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఇంతకుముందు కోమటోళ్ళ మీద కూడా చేశారు. పక్క ధర్మాన్ని పాటించాలి, మీరు ఆచరించకపోయినా పర్లే పాటించాలనే విజ్ఞానాన్ని మీరు మేధావి అయితే రాబోయే తరాలకు, యువతకు చెప్పాల్సింది విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు, విజ్ఞానాన్ని అందించడానికి మీరు పూనుకోండి. అలాగే విశ్వాసాలను గౌరవించేదిగా మీరు రేపటి తరాలకు చెప్పడానికి ట్రై చేయాలి తప్పితే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విభజనవాదాన్ని మీరు రేకెత్తించొద్దు. ఇప్పటికైనా మానుకుంటే